హాయ్! నమస్తే అండి. దోసకాయ, టమాటా కర్రీ చేస్తున్నానండి. నేను ఏ విధంగా చేస్తున్నానో మీరు చూడండి. ఎందుకంటే అందరూ ఒక్కొక్క రకంగా చేస్తారు. నేనైతే ఈ విధంగా చేస్తాను. మాక్సిమం అందరికీ వస్తదండి. కాకపోతే రాని వాళ్ళు బ్యాచిలర్స్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటదండి. పచ్చని కూరలు అది అంటారు కానీ, చేసుకునే విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటది కూర కూడా. బాండీ పెట్టుకున్నాను. ఆయిల్ వేసుకుంటున్నాను. దీంట్లోనే ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయ, కరివేపాకు, 4 రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని దోరగా వేయించుకుని, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుని ఇవి కూడా వేయించేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయలు చక్కగా మగ్గుతాయి. వేగిపోయినాయి. ఇప్పుడు దోసకాయ ముక్కలు, టమాటా ముక్కలు కూడా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని దీంట్లోనే మనం ఉప్పు వేసుకున్నాం కదా! కొంచెం పసుపు, కొంచెం కారం కూడా వేసేసుకుని ఒక్కసారి మొత్తం అంతా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం. చాలా ఈజీగా, చాలా స్పీడ్‌గా అయిపోద్దండి ఈ కర్రీ అయితే. నీళ్లు పోయిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. అదే నూనెతో దానికొచ్చిన కర్రీలో నుంచి వాటర్ వస్తది కదా! ముక్క కూడా ఎంచక్కా ఉడికిపోద్ది. మధ్య మధ్యలో మూత పెట్టుకుని తీసుకుని కలుపుకుంటా ఉంటే కూర రెడీ అయిపోద్ది. చూడండి ముక్క చక్కగా ఉడికిపోయి దగ్గర పడిపోయింది. చాలా టేస్టీగా అయితే ఉంటదండి. గుజ్జుగా తినని వాళ్ళు కూడా తింటారు ఇట్లా చేసుకుంటే. చాలా టేస్టీగా ఉంటది. మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.